హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈజీగా టేస్టీగా ఈ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులోని 2 స్పూన్ల ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, ఇందులోనికి మనము 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకున్నాక ఇందులోని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలన్నీ కూడా బాగా మగ్గాక ఇందులోనికి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారంని మనం యాడ్ చేస్తున్నాము. అలానే చికెన్ మసాలా కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. చికెన్ అనేది బాగా కడుక్కొని మనము ఈ చికెన్ ఇందులోనే యాడ్ చేయాలి. ఇది 1/2 kg చికెన్ అండి. నేను ఇక్కడ బోన్ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ కూడా ఒకసారి వేసుకున్నాక ఇవన్నీ కూడా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి 4 to 5 minutes వరకు ఉంచాలి. 4 to 5 minutes అయ్యాక ఇందులో ఉన్నది ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుందండి. ఈ కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకాక దగ్గరికి అయ్యాక మనము ఇందులోనికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని చాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 6 minutes వరకు దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. మూత తీసినట్లయితే చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది కదండి. మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 2 minutes దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే మీరు చికెన్ కర్రీని ఎటువంటి మిక్సీలు లేకుండా ఈ చికెన్ కర్రీ చపాతీతో, రైస్తో, రోటీతో, దన్నితో కూడా బాగా కుదురుతుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. గ్రేవీ అనేది దగ్గర పడింది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి.